బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్, హలో, నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, వాడికి నేనే బాస్, వాడి తమ్ముడికి నేనే బాస్, వాడి కొడుక్కి నేనే బాస్. ఇది పుష్ప 2లో అల్లు అర్జున్ డైలాగ్. ఇంకొక డైలాగ్ చెప్తా, ఇలాగే వాగితే అనంతపురం దిశపై గుండె గీకిస్తా. ఇవన్నీ కాంట్రవర్సీ డైలాగులు. ఒకవైపు పుష్ప 2 హిట్ అయింది, అది మంచి కలెక్షన్స్ వసూలు చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. సినిమా హిట్ అవుతుందా, ఎంత హిట్ అవుతుంది అనే లెక్కలు ఒకవైపు నడుస్తూ ఉంటే పొలిటికల్ కాంట్రవర్సీకి తెరలేపారు అల్లు అర్జున్. మొదటి డైలాగు చిరంజీవిని ఉద్దేశించి చెప్పినట్టుగా, రెండో డైలాగు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్పినట్టుగా మనకు కనపడతా ఉంది. సోషల్ మీడియాలో కూడా అది చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ డైలాగుల గురించి నడుస్తున్న చర్చ మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను పుష్ప 1లో ఒక పాట, ఎవడ్రా ఎవడ్రా నువ్వు, ఎవడ్రా ఎవడ్రా నువ్వు, ఎవడు నువ్వు, ఎవరు నువ్వు, అల్లు అర్జున్ నీ స్థాయి, నీ పునాది ఎక్కడా? డాడీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు కాదా నువ్వు? ఎవరిది? చిరంజీవి సినిమాలో క్యారెక్టర్ వేసావు నువ్వు. అవునా కాదా? అవునా కాదా? గంగోత్రి సినిమా నీకు ఎలా వచ్చింది? రాఘవేందర్ రావు గారికి చిరంజీవి గారు ఫోన్ చేసి మీ 100వ సినిమా నా కుటుంబంలో తీయాలని అడిగితే వచ్చింది. అవునా కాదా? అంతకుముందు నువ్వు ఇష్టపడ్డా, నువ్వు ప్రేమించినటువంటి ఒక కథ నిన్ను కాదని నితిన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అవునా కాదా? చిరంజీవి గారు వేసిన పునాది నీ కెరియర్. అవునా కాదా? ఇవాళ చిరంజీవి గారి మీద డైలాగ్ కొట్టే పరిస్థితికి మీరు వెళ్ళారా? ఇప్పుడు చిరంజీవి అనే ఒక వ్యక్తి ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు మాత్రమే పెద్ద హీరోలుగా ఉన్న సమయంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి, అంటే ఫస్ట్ నీ మొహం అద్దంలో చూసుకోపో అని ఆయన నెట్టేస్తే, అదే వ్యక్తి చిన్న క్యారెక్టర్ అడుక్కొని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి, విలన్గా స్టార్ట్ అయ్యి, హీరోగా ఎంట్రీ అయ్యి, తనకంటూ ఒక మార్కును వేసుకొని పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో తన డ్యాన్సులతో, తన ఫైట్స్తో, తన పర్ఫార్మెన్స్ తోటి అందరినీ మెప్పించుకొని ఒక లెవెల్కి స్టెప్ బై స్టెప్ ఇవాళ 150 సినిమాలు చేయగలిగాడు. ఒక మెగాస్టార్గా ఇండస్ట్రీలో నెంబర్ 1గా నిలవగలిగాడు. దాని వెనకాల ఎంత శ్రమ ఉంది. ఆయన మాత్రమే బాగుపడదాం అనుకోలే, నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని బాగు చేద్దాం అనుకున్నాడు. అందుకే నిన్ను హీరోని చేశాడు. నిన్ను మాత్రమే కాదు, సాయి ధరమ్ తేజు, వరుణ్ తేజు, రామ్ చరణ్, అందరినీ, అంటే రామ్ చరణ్ ఎలాని హీరో చేశాడో నిన్ను కూడా అలానే హీరోని చేశాడు. నా కొడుకు మాత్రమే హీరో కావాలి, నా అల్లుడు, నా చెల్లి కొడుకులు నాకు అవసరం లేదని ఆయన అనుకోలే, నా తమ్ముడు కొడుకులు నాకు అవసరం లేదని అనుకోలే. పవన్ కళ్యాణ్కి ఏ రకమైనటువంటి స్థానాన్ని కల్పించాడు ఇండస్ట్రీలో, నీకు అదే స్థానాన్ని కల్పించాడు. ఒకసారి స్థానం కల్పించిన తర్వాత, అవకాశం ఇచ్చిన తర్వాత ఎవరి పర్ఫార్మెన్స్ మేరకు, ఎవరి నటన మేరకు వాళ్ళు జనాన్ని మెప్పించగలుగుతారు, వాళ్ళు హీరోలుగా మిగలగలుగుతారు, వాళ్ళు అంత ఎత్తుకు ఎదగలుగుతారు. వాళ్ళు అంటే పునాది చిరంజీవి గారు వేసిన తర్వాత ఆ పునాదిని పట్టుకొని ఏ మేరకు పర్ఫార్మెన్స్ చూపించి జనాన్ని మెప్పించగలిగితే అంత పెద్దవాళ్ళు అవుతారు. ఇలా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఉంది, దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు నాకు. మంచి నటుడు, తక్కువ సినిమాలతోనే చాలా పెద్ద హీరో అయ్యాడు, నో డౌట్, దాంట్లో ఏమీ వేరే అభిప్రాయం లేదు. కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే ఒక దాన్ని మర్చిపోయి, ఎవరైతే నీకు లైఫ్ ఇచ్చారో, ఎవరైతే నీకు పునాది ఇచ్చారో, ఎవరైతే నీకు నీడనిచ్చారో వాళ్ళనే వెక్కిరించే స్థాయికి వెళ్ళిపోయావా? ఎవరికి తెలియదు ఎవరికి ఎవడు బిగ్ బాస్ అనేది? బిగ్ బాస్ ఎవరు, గ్యాంగ్ లీడర్ ఎవరు మొత్తానికి తెలుసు, మొత్తానికి తెలుసు సమాజానికి. నేనేదో ఇక్కడ అల్లు అర్జున్ వ్యతిరేకించడానికి మాట్లాడట్లేదు, ఆయన రాంగ్ ట్రాక్లో పోతున్నాడు అనేటువంటి ఒక దాన్ని చూపించడానికి మాట్లాడుతున్నాను. దాని వెనకాల ఇంకెవరో ఉన్నారు అంటానికి ఇప్పుడు ఇన్నాళ్ళు నేను చెప్పలేదు. ఒక సంచలన నిజాన్ని ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను, వినండి. మీకు గుర్తుందా, ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురానికి రామ్ చరణ్, చిరంజీవి గారి భార్య సురేఖ గారు, ఈవెందో అల్లు అర్జున్ ఫాదరు అల్లు అరవింద్, వీళ్ళంతా వెళ్ళిన సమయంలో ఎవరో వెనకాల గైడ్ చేస్తే, అదే రోజు, మిగతా రోజుల్లో పోయింటంత వివాదం కాదు, అదే రోజు రామ్ చరణ్ పిఠాపురంలో ఉన్న రోజే కావాలని అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళాడు. కావాలని పిఠాపురానికి అల్లు అర్జున్ రావాలని, నిజానికి రావాలని అడిగారు. కానీ రాకపోగా ఒక ట్వీట్ చేసి వదిలేసి తను నంద్యాల వెళ్ళాడు. అసలు ఆ నంద్యాల వెళ్ళింది వైసీపీ పార్టీ కోసం అన్నది అల్లు అర్జున్కి ఏమన్నా ఆ రోజు అర్థమైందా? కాదంటే తెలుసు,
ఆ వైసీపీ అధినేత చిరంజీవిని అవమానించాడని తెలుసు. ఆ వైసీపీ అధినేత మీద, ఆ పార్టీ మీద పవన్ కళ్యాణ్ తన ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నాడన్నది తెలుసు. జనసేనకి ఆ ఎన్నిక లైఫ్ అండ్ డెత్ విషయం అన్నది తెలుసు. కానీ ఏమైంది? నంద్యాలలో శిల్పా రవిచంద్రరెడ్డి ఓడిపోయాడు. పిఠాపురంలో 75,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఏది మళ్ళీ అల్లు అర్జున్ తోపు తొడుంగి పుడుంగి గుడుంగి అయితే ఏది గెలవలేదు నంద్యాలలో శిల్ప. అల్లు అర్జున్ మధ్య చెప్పిన వ్యక్తి గెలవలేదే. ఇప్పటికీ వైసీపీ ట్రాప్లోనే అల్లు అర్జున్ ఉన్నాడు అని అనిపిస్తుంది. అల్లు అర్జున్ రెడ్డి గారు సహజంగా భర్త కులం కానీ, భర్త ఇంటి పేరు కానీ భార్యకు వస్తుంది. ఇక రివర్స్లో వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ మాట అనొచ్చు అనకూడదు, సబ్జెక్ట్ టు కరప్షన్. ఒక రాంగ్ అయితే నేను వెనక్కి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు అవమానించాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది నా అభిప్రాయం. మళ్ళీ నేను అవమానించి వివాదాలు చేయాలని కాదు. ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ విపరీతంగా కొట్టుకునేవాళ్ళు. ఇంత సోషల్ మీడియా లేదు. బ్యానర్ల కాడ, కట్అవుట్ల కాడ కొట్టుకునేవాళ్ళు. దాన్ని రూపుమాపాలని చిరంజీవి గారు, బాలకృష్ణ గారు మేమంతా ఒకటిగా ఉంటామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. సినిమా ఇండస్ట్రీ ఒకటని క్రికెట్ మ్యాచ్లు పెట్టించారు. మేమంతా ఒకటిగానే ఉంటాం హీరోలు, మీరెందుకు ఫ్యాన్స్ కొట్టుకుంటారని అనేక వేదికల మీద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాటేసుకొని మెసేజ్లు ఇచ్చారు. ఇవాళ మళ్ళా కలిసిని చెడగొడుతూ ఇప్పుడు అల్లు అర్జున్ సపరేట్ ఉనికి ఉండాలని కోరుకుంటున్నారు. అల్లు అనేది సపరేట్గా ఉండాలి, మెగా వాసన మాకు ఉండకూడదని కోరుకున్నారు. దాంట్లో తప్పేం లేదు, ఇండివిజువల్గా వెళ్ళటం. కానీ దానికోసం యువత వారిని అవమానించేలా, ఇబ్బంది పెట్టేలా కామెంట్ చేయటం అనేటువంటిది అసలు కరెక్ట్ అయ్యే పద్ధతే కాదు అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇవాళ ఒకవేళ అల్లు అర్జున్ కెరియర్ గంగోత్రి నుంచి స్టార్ట్ అయింది, దానికి చిరంజీవి గారి కారణం అనేది కాదు అనేది అల్లు అర్జున్ గారు చెప్పదలుచుకుని నాకేమీ భిన్నాభిప్రాయం లేదు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ సినిమా పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మీదేమీ వేరే అభిప్రాయం లేదు. నాకు కానీ మెగా కుటుంబానికి కూడా లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వరుసగా విష్ చేశారు. సాయిధరం ట్వీట్ పెట్టాడు. ఎవరైతే ట్విట్టర్లో అన్ఫాలో అయ్యి తర్వాత ఫాలో అయ్యాడో అతనే విష్ చేశాడు మెగా ఫ్యామిలీ తరఫున. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన పుష్ప 2 టికెట్ రేట్ పెంచుకోవడానికి కానీ, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇవాళ అల్లు అర్జున్ 300 కోట్లు తను తీసుకోవడానికి, సినిమాకు 2,000 కోట్ల రూపాయల కలెక్షన్ చూపించుకోవడానికి 1,500 టికెట్ రేట్ వంటి జనాల మీద ఇబ్బంది పెడుతున్నాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ఇబ్బంది పెడుతున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీని ఇబ్బంది పెడుతున్నాడు. మొదటి రోజే సినిమా చూడాలని కోరుకున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప అతను బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. అతను వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తప్ప అతను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. టికెట్కి 1,500, 1,200, 1,000 రూపాయలు, 800 ఇది పిచ్చి వెర్రి అభిమానంతో మా అల్లు అర్జున్ బాగుండాలి, మా అల్లు అర్జున్ సినిమా కలెక్షన్ తీసుకురావాలి, మా అల్లు అర్జున్ సినిమాని మొదటి రోజే చూడాలి అని కోరిక ఉన్న వాళ్ళే జేబులకి చిల్లులు పెడుతున్నారు. వాళ్ళ ఇష్టాన్ని, వెర్రిని, పిచ్చిని పరాకాష్ఠకు తీసుకెళ్ళి డబ్బులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బెనిఫిట్ షోలు ఎందుకు వేస్తారో తెలుసా? బెనిఫిట్ షోలు ఎందుకు వేస్తారో తెలుసా? ఒకప్పుడు బెనిఫిట్ షో కల్చర్ స్టార్ట్ అయింది. ఆ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బుల్ని ఏదన్నా ఒక సామాజిక కార్యక్రమానికి, స్వచ్ఛంద కార్యక్రమానికి ఉపయోగించడానికి. ఇప్పుడు బెనిఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బుల్ని ఒక తల్లి చనిపోయింది, అల్లు అర్జున్ వస్తే ఒక సంజయ్ థియేటర్ అనుకుంటా అట్టి శిఖర్ షోల్లో అక్కడ వస్తే తొక్కిసిరాడు చనిపోయింది, ఆ తల్లికి కేటాయించండి. నేను డిమాండ్ చేస్తున్నా, బెనిఫిట్ షోలా వచ్చిన డబ్బుని ఆ తల్లికి ఇవ్వండి. లేదు వరదల్లో నష్టపోయినటువంటి విజయవాడ, కృష్ణా జిల్లా కుటుంబాలకు ఇవ్వండి. ఖమ్మం జిల్లా వరద బాధితులకు ఇవ్వండి. అనాథ ఆశ్రమాలకు ఇవ్వండి. ఇది బెనిఫిట్ షోల ఉద్దేశం. అర్ధరాత్రి చలిలో జనాలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీ డబ్బుల కోసం బెనిఫిట్ షోలు వేసుకొని 100 కోట్లు మీరు పర్ఫార్మెన్స్లు తీసుకొని ఎవరిని ఉద్ధరించడానికి? మీరు స్టూడియోలు కట్టుకోవడానికి, మీరు హోటల్స్ పెట్టుకోవడానికి, మీరు బిజినెస్లు చేసుకోవడానికి. జనాలకి ఏమైనా నీడు ఉందా? అంటే జనాల ప్రయోజనం ఏమైనా ఉందా? సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావాలంటే సినిమా ఎక్కువ రోజులు ఆడాలి, సినిమాకి ఎక్కువ మంది రావాలి, వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి, రిపీటెడ్ ఆడియన్స్ రావాలి. ఇది సినిమాకు ఉండాల్సిన లక్షణం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఇదే. తెలుగు సినిమా పరిస్థితిని మార్చారు. ఇంతకుముందు కూడా నేను టికెట్ రేట్ పెంచినప్పుడు మాట్లాడాలనుకున్నా, కానీ తెలుగు సినిమా రేంజ్ పెరుగుతుంది కదా, ఈ టైంలో మనం ఎందుకు కాంట్రవర్సీ చేయటం? ఏదో పాన్ ఇండియా లెవెల్ అంటున్నారు, వరల్డ్ వైడ్ తెలుగు సినిమా తీసుకెళ్తున్నాం అంటున్నారు. ఈ టైంలో మనం అనవసరంగా టికెట్ రేట్లు పెంచుకున్నంత మాత్రాన్ని ఇష్టం ఉండే వాళ్ళే కదా పోయేది, మాట్లాడొద్దులే అనుకున్నాను. కానీ ఇది పీక్స్కి పోయిన తర్వాత, పుష్ప 2 తర్వాత పీక్స్కి పోయిన తర్వాత మాట్లాడాలి, తప్పదు మాట్లాడాలి అనిపించింది. సరే చూద్దాం ఇది ఎక్కడి దాకా పోతుందో ఏంటన్నది.